44 చట్టాలను అన్నిటిని తీసేసి 4 చట్టాలుగా కుదించినటువంటి చట్టాలు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అని కాదు. మరి కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినా, బీజేపీ పోయి బీఆర్ఎస్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మరి కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి. మరి ఏ పార్టీ వచ్చినా కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి జరిగినప్పుడు మరి కార్మికులందరూ ఐక్యత ఉండి మరి రాబోయే రోజుల్లో కార్మిక చట్టాలు లేకుండానే చేద్దామని ప్రయత్నం. మనమందరం ఐక్యతగా ఉండి కార్మికులందరూ ఐక్యతతోనే ఉంటేనే రాబోయే రోజుల్లో కార్మికులకు అందరికీ హక్కులు ఉంటాయి. అడిగే హక్కు ఉంటుంది, లేదంటే అడిగే హక్కు ఉండదు. ఆడు ఎంత చెప్తే గంతే. నేను 100 రూపాయలు ఇస్తా అంటే 100 రూపాయలకే పనిచేయాలి. మనము ఆ చట్టాలు పోతే మరి రాబోయే రోజుల్లో పోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన చిన్న సంగంపేట అమ్మాలి యూనియన్ ఉండే మరి గతంలో, మరి ఇప్పుడు అమ్మాలి యూనియన్ చాలా 2-3 సార్లు మమ్మల్ని సంప్రదించినప్పటికీ మరి వాళ్ళు టచ్లో లేరు. పోచార్లు ఉంటే పోచార్లో కూడా మధ్యలో పనిచేస్తా జెండా ఎగరేస్తుంది. ఆయన చనిపోయి మరి ఇక్కడ చెంగంపేట జెండా ఎగరేయడంలో మరి ఇద్దరు మేమే వచ్చి నేను ఎన్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా స్టేట్లో ఉన్నా. మరి రాబోయే రోజుల్లో అమాలి యూనియన్ నెలల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా అమాలి యూనియన్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ నంబర్ ఇది నేను మళ్ళీ అజయ్ కలుస్తాడు. అజయ్ దగ్గర అందుబాటులో మీ నంబర్ తీసుకున్నాడు నడుస్తుంది. ఈరోజు మేడే సందర్భంగా మే 1 అంటే కార్మికులందరికీ ఒక పని దినం లేకుండా శ్రామికులు కూడా పని చేయకుండా ఉన్నటువంటిది మేడే. ఈ మేడే ఎలా వచ్చింది, మరి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆనాడు 1852లో రష్యాలోని చికాగో నగరంలో కార్మికులు ఆ రోజు బ్రిటిష్ వారు మన దేశంపై పరిపాలన చేసినప్పుడు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు అందరూ పోరాటం చేసి 18 గంటలు పని, 24 గంటలు పని చేస్తూ 10 పైసలు కూడా ఇచ్చినటువంటి రోజులు లేక ఆ రోజు కార్మికులు అందరూ రైతులను అందరినీ ఐక్యం చేసి పోరాటం చేసినటువంటి రోజులలో ఆ ఊచకోత ప్రభుత్వాలు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఊచకోత కోసినప్పటికి కూడా ఆ రోజు తెల్లటి నగరంలో ఎర్రటి రక్తమైనటువంటి ఏర్లై పారినటువంటి కార్మికుల రక్తమే ఈరోజు మేడే సందర్భంగా ఎర్ర జెండా అని చెప్పేసి కూడా CITUగా తీసుకొచ్చారు. ఈ మేడే అంటే కూడా ఎర్ర జెండాగా కూడా స్ఫూర్తిని తెస్తుంది. అలాగే ఈ గత చూసుకున్నప్పటికైతే ఇది ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కూడా మేడే అంటే సెలవు దినం కాకుండా సెలవు దినం లేకుండా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. మరి ఏదైతే కార్మికులు, కర్షకులు కానీ, రైతులు కానీ, హమాలి సంఘాలు కానీ, ఇతర సంఘాలు కూడా ఏదైతే వీళ్ళు యూనియన్గా పనిచేయాలని చెప్పేసి కూడా అనుకున్నప్పుడు కూడా యూనియన్ లేకుండా ఏదైతే ఆ రోజు మనం సాధించుకున్నటువంటి మన పోరాట ఫలితంగా 42 లేబర్ కోడ్లను కూడా ఈరోజు 4 చట్టాల కింద తీసుకొస్తుంది. మరి ఈరోజు కార్మికులు పనిచేయాలంటే వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి వేతనం పైననే మనం పనిచేయాల్సి వస్తుంది. మరి కార్మికులు డిమాండ్ చేసినటువంటి పనిపైన కూడా మరి అధికారులు స్పందించాలి. మరి సగటు కార్మికుడు తమ కుటుంబాన్ని పోషించాలంటే కనీస వేతనం 26,000 ఉంటే సమాజానికి వాళ్ళ కుటుంబ పోషణ నడపడానికి సరిపడబడుతుంది. సో రాబోయే రోజులలో కూడా మేడేను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కూడా చిన్నశంకరం మండలం ఆధ్వర్యంలో కూడా మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా సెలవు దినం ప్రకటించకపోతే కూడా కార్మికులను, కర్షకులను అందరినీ కూడా ఐక్యం చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై CITU.